మనము మ్యాపిట్ సాఫ్ట్వేర్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫైల్ని షేర్ ఎక్స్పోర్టెడ్ ఫైల్ అని చెప్పేసి వాట్సాప్లో పంపించుకున్న ఫైల్ ఇలా వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అయింది, ఇట్లా వస్తుంది అన్నమాట. యూటీఎం జోన్ XYలో ఎందుకు పెట్టామంటే మనకు కావాల్సిన కోఆర్డినేట్స్ ఇవి XY. యూటీఎంలో కావాలి కాబట్టి మనం యూటీఎంలో పెట్టినాం. మనకి లాట్ లాంగ్ చేసి ఇవి కాపీ పేస్ట్ చేసుకుంటే మనకి భూమిలో ఇంపోర్ట్ కావు. సో XY అండ్ మనకు జెడ్ అంటే ఆల్టిట్యూడ్ ఇది కావాలి. XY ఈ కోఆర్డినేట్సే కావాలి మనకి. ఇవి కాపీ చేసుకుంటే కావాలి, మనకి ఇంపోర్ట్ కాదు భూమికి. జోన్ XY అంటే ఈ XY కోఆర్డినేట్స్ కోసం మనం జోన్ XYలో పెట్టినాము. మనం ఎక్సెల్లో ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే భూమిలో న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్సెల్ ఫస్ట్ కాలమ్కి పాయింట్ ID, నెక్స్ట్ కాలమ్కి X, నెక్స్ట్ కాలమ్కి Y కోఆర్డినేట్, నెక్స్ట్ Z. ఈ ఫార్మాట్లో మనం ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోవాలి. పాయింట్ ఐడిలో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఎక్సెల్ షీట్లో పాయింట్ ఐడి అంటే నేమ్ WPT పాయింట్స్. మనకి ఈ పాయింట్స్ అన్నీ మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి దీంట్లో వచ్చి దాంట్లో. మనకి మొత్తం కావాలంటే మొత్తం పేజ్ చేసుకోవచ్చు, ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. లేదు నేను కొన్ని వర్క్ చేసుకోవాలనుకున్నా కానీ మనం కొన్ని చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక 100 పాయింట్స్ కావాలి, 100 పాయింట్స్ కావాలనుకున్నా ఓన్లీ 100 పాయింట్స్ కాపీ చేసుకొని పేజ్ చేసుకోవచ్చు. 100 పాయింట్స్ కాపీ చేస్తున్నాను. పాయింట్ ఐడిలో ఇది WPT 100 వరకు పేజ్ చేసిన. సో సేమ్ XY కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, సేమ్ XY కూడా 100 చేయాలి కరెక్ట్. XY కూడా 100. ఇవి కరెక్ట్ చూసుకోవాలి, కరెక్ట్ 100 చేస్తున్నావా లేదా. ఎక్కువ తక్కువ చేసినాం అనుకో మనకి రాదు మళ్ళీ ఇంపోర్ట్ చేసినప్పుడు. సో XYలో XY పేజ్ చేసినాం, మళ్ళీ ఇందులో కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కరెక్ట్ చేసినాం పేజ్ చేసినామా లేదా. 100 వచ్చినాయి కదా. జెడ్లో మనకి ఆల్టిట్యూడ్ అని ఉంది కదా, ఈ ఆల్టిట్యూడ్ ఇది కూడా 100 కరెక్ట్. 100 వేసుకున్నావా లేదా, కరెక్ట్ వేసుకున్నావా లేదా చూసుకోవాలి. మళ్ళీ కాపీ, దీంట్లో పేస్ట్, మళ్ళీ లాస్ట్ కన్నీ క్రాస్ వెరిఫై చేసుకోండి కరెక్ట్ వేసినామా లేదా. సో ఈ ఫైల్ ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఫైల్లో పోయి సేవ్ యాజ్ కొడతాం కదా, సేవ్ యాజ్ కొట్టేసి మనం ఇక్కడ ఏ లొకేషన్ సేవ్ చేస్తున్నామో ఆ లొకేషన్లో, సపోజ్ నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తాను, నేమ్ ఇస్తా రేపులగడ్డ 77 to 110. ఓకే. సేవ్ యాజ్ టైప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సేవ్ యాజ్ టైప్లో CSV MS-DOS పెట్టాలి సేవ్ చేసినప్పుడు. ఈ CSV MS-DOS పెట్టి సేవ్ చేసిన ఎక్సెల్ షీటే మనకి భూమిలో ఇంపోర్ట్ అవుతుంది. నువ్వు నార్మల్గా ఎక్సెల్ ఫైల్ టెక్స్ట్ ఫైల్ ఏది చేసినా రాదు. CSV MS-DOS అని పెట్టేసి డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నావు కదా, సేవ్. ఓకే, సేవ్ చేసిన MS-DOS అది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత మన ఫైల్ డాక్యుమెంట్స్లో సేవ్ అయిపోయింది. రేకులగడ్డ 77 to 110 ఎక్సెల్ వర్క్షీట్. ఓకే,
నెక్స్ట్ స్టెప్ ఏంది, భూమితో ఓపెన్ చేస్తాం స్పేషియల్ క్యాలెస్టర్. కనెక్ట్ టు ప్రీవియస్ డాటా అంటే మనం ఆల్రెడీ ముందు వర్క్ చేసిన దాన్ని కనెక్ట్ చేసుకో, అందులో వర్క్ చేస్తామంటే చేసుకోవచ్చు. లేదంటే నో కొట్టేసి న్యూ కొడుతున్నాం. న్యూ పెట్టి రెగ్యులర్ 77-110 ఈ ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నా. క్రియేట్ అయింది నాకు డేటాబేస్. కనెక్ట్ అడ్మిన్ స్మాల్ లెటర్స్లో ఓకే కొట్టేసి. ఇక్కడ ఏంది ఫీల్డ్ నెంబర్, ఏదో ఒక ఫీల్డ్ నెంబర్ ఇచ్చేసారు 77. డిస్టిక్ నల్గొండ, మండల్ చందంపేట్, విలేజ్ రేగులగడ్డ, విలేజ్ నెంబర్ 1. D&O సిస్టంలో పెట్టుకొని నెక్స్ట్ అన్నమాట. ఫీల్డ్ నెంబర్, ఏరియా, యూనిట్స్, స్కేల్. యూనిట్స్ ఏంది మీటర్స్లో వేయాలి. మీటర్స్లో ఇచ్చేసి ఓకే చేసేసుకోవాలి. తర్వాత టోటల్ స్టేషన్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇంపోర్ట్ టోటల్ స్టేషన్స్ పాయింట్ కొట్టాలి. టోటల్ స్టేషన్ పాయింట్స్కి వెళ్ళి ఇంపోర్ట్ టోటల్ స్టేషన్ పాయింట్ కొడితే మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి బ్రౌజ్ చేసుకొని మనం ఎక్కడ సేవ్ చేసినాం, CSV MS-DOS అనే ఫైల్ క్రియేట్ చేసినాం కదా, అది ఎక్కడ డాక్యుమెంట్స్లో సేవ్ చేసినాం. CSV MS-DOS ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇట్లా మనం చేసిన ఫైల్ ఓపెన్ అవుతుంది. పాయింట్ ఐడి XYZ. సో పాయింట్ ఐడి కాలమ్ నెంబర్ ఎంత అనేది ఇక్కడ చూసుకోవాలి కదా, 1 2 3 ఉంది కదా. సో పాయింట్ ఐడి కాలమ్ ఏంది 1, X కోఆర్డినేట్ ఏంది కాలమ్ 2, Y కోఆర్డినేట్ ఏంటి 3 4 వచ్చేసింది. డ్రా కొట్టడానికి పాయింట్స్ వచ్చేసినాయి. మనం ఏం చేసినాం ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే మన ఫీల్డ్ ఈ 5 పాయింట్స్ అనుకో, డైరెక్ట్ ఏం లేదు, జాయిన్ లైన్స్ వెళ్ళాలి. 63 F లైన్ కదా, F లైన్ 54 క్లోజ్. ఇది ఒక ఫీల్డ్ అనుకోవాలి. ఇప్పుడు దీని ఏరియా అనుకోవాలి. సేమ్ వెక్టరైజ్ పాలిగాన్స్, ఇది ఒకటి 1 ఫీల్డ్ అనుకోండి. 1 ఓకే. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకు తెలిసిపోతుంది 1లో ఎంత స్క్వేర్ మీటర్స్, ఎకర్స్లో పెట్టుకుంటే ఎకర్స్, 1 ఎకర్ ఆల్మోస్ట్. సేమ్ దీన్ని మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ DXF ఫైల్ కొట్టేసి DXFలో కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఇట్లా ప్రతి ఫీల్డ్ మనం నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన ఇది ఫీల్డ్ అనుకో, ఆఫ్లైన్ రిఫ్రెష్ కొట్టాలి మళ్ళీ పాయింట్స్ కావాలంటే. టూల్స్ డిలీట్ ఆల్ వెక్టరైజ్ పాలిగన్స్ కొట్టేసి మళ్ళీ రిఫ్రెష్ కొట్టేస్తే మనకి పాయింట్స్ వస్తాయి. సేమ్ మళ్ళీ ఈ పక్క ఫీల్డ్ కూడా చేయాలంటే ఇది ఆఫ్లైన్. ఓకే ఓకే, ఇది ఒక ఫీల్డ్ అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్క ఫీల్డ్ చేసుకొని మనం వెక్టరైజ్ పాలిగాన్ చేసుకోవచ్చు. లాస్ట్గా తీసుకొని ఇది 1 అంటే 1 ఫీల్డ్, ఇది 2 ఫీల్డ్, ఇది 3 ఫీల్డ్. నేమ్స్ కావాలంటే నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది ఐడియా ఉంది కదా. సో ఈ 1 to 3 ఏరియా కావాలన్నప్పుడు మనకి 1 to 3 ఏరియా వచ్చేస్తుంది. స్క్వేర్ మీటర్స్ ఎక్కర్స్ కాబట్టి ఎక్కర్స్.